అందరికీ నమస్కారం. నా పేరు మల్లవరపు శౌరి నిహారిక, డాటర్ ఆఫ్ మల్లవరపు సుందర్ రాజు. నేను బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేసి దాంట్లో ఎంబీఏ చేశాను. నేను ఈ జాడి జమాల్పూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను ఈ రంగంలోకి దిగడానికి కారణం వచ్చేసి నా గ్రామం భవిష్యత్తు కోసం, నా గ్రామ అభివృద్ధి కోసం. నేను ఇలా నాలాంటి యువత చాలామంది మేల్కోవాలి, చాలామంది ముందుకు రావాలి, భవిష్యత్తును కాపాడుకోవాలి. ఇదే నన్ను గ్రామ ప్రజలందరికీ నా విజ్ఞప్తి అండ్ నా మాట ఇస్తున్నాను. నేను గెలిచి నన్ను మీరు గెలిపిస్తే నేను ఇంకా ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు జరిపిస్తాను. థ్యాంక్ యూ. ఈరోజు సాలంపాడు గ్రామంలో సాలూర మండలం సాలంపాడు గ్రామంలో ఈరోజు నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. కావున ఇక్కడ మేము కుమ్మన్పల్లి గ్రామం నుంచి మేము గుడిమె శ్రీనివాస్ అనే సర్పంచ్ సభ్యునితో పాటు 10 మంది వార్డు మెంబర్లు కూడా తీసుకురావడం జరిగింది. ఈరోజు నామినేషన్లు చివరి రోజు కాబట్టి సకాలంలో వచ్చి నామినేషన్లు వేయించుకున్నాము. అదేవిధంగా గుడిమె శ్రీనివాస్ రెడ్డి గారు చాలా సంవత్సరాల నుంచి 30 ఏళ్ళ నుంచి కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లోనే ఉంటూ చాలా అభివృద్ధి కార్యక్రమాలకు కృషి చేశారు. అదేవిధంగా ఈసారి కూడా కుమ్మన్పల్లి గ్రామ ప్రజలు గుడిమె శ్రీనివాసరెడ్డి సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించి గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపించుకోవడం కోసం గెలిపించుకుంటారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. నేను త్రీనైన బస్వంతరావు సాలంపాడ్ మాది. నేను సర్పంచ్కి నిలబడుతున్నా. నామినేషన్ వేసినప్పుడు కొత్తగా మీకు నమస్కారం పెట్టి చెప్తున్నా, నాకు అందరు గెలిపించండి. గ్రామ అభివృద్ధి నేను కృషి చేస్తాను. అందరికీ నమస్కారం పెట్టి అడుగుతున్నాను. నిజామాబాద్ జిల్లా సాలూర మండలం అది ఉన్సా గ్రామం. ఈరోజు ఏదైతే ఎన్నికల సందడిలో ఈరోజు నేను మా ఉన్సా గ్రామం నుంచి సర్పంచ్గా పోటీ చేయడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు మా ఉన్సా గ్రామ ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి మరి భారీ మెజారిటీతోని నాకు సర్పంచ్గా గెలిపిస్తారని ఆశిస్తూ, ఏదైతే మా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతున్నాయో ఆ సమస్యలను కూడా నేను ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తూ మరి గ్రామ ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా నేను పనిచేస్తానని మా గ్రామ ప్రజలందరినీ వేడుకుంటున్నాను.